పాడైపోవాలంటే నిన్నేదీ ఆపదు. అదే బాగుపడాలంటే ఎన్నో అడ్డంకులు. వాటన్నిటిని ఎదుర్కొని నిలబడితేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటావు. మూర్ఖులతో వాదించే కన్నా వారు చెప్పేది విని నమ్మినట్లు నటించి మౌనంగా తప్పుకుంటే మంచిది. ఆశ, భయం, కోపం వీటికి లోను కాకుండా ఉండేవాడే ఉత్తముడవుతాడు. కోపం పెరిగినప్పుడు దాని పరిణామాల గురించి ఆలోచించండి. మీ కోపం వెనుక చెప్పుకోలేనంత బాధ, ఆవేశం వెనుక తట్టుకోలేనంత ప్రేమ ఉండొచ్చు అని అర్థం చేసుకునే మనసు అందరికీ ఉండకపోవచ్చు. భయపడితే ఆలోచన రాదు. ఆలోచించేవారు అధైర్యపడరు. కొత్త అవకాశాలకై ప్రయత్నిస్తూనే ఉంటారు. ఏదో ఒక సందర్భంలో అయితే పర్వాలేదు, కానీ అన్ని సందర్భాల్లోనూ కోపంతో రగిలిపోయేవారు చాలా నష్టపోవలసి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కోపం ఉండే వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం మనశ్శాంతిని దూరం చేయటమే కాదు, మనిషిని ఒంటరిని చేస్తాయి. కోపంతో అన్న ఆ ఒక్క మాటను గుర్తుపెట్టుకుంటే ప్రేమతో అన్న 100 మాటలు మర్చిపోతారు. ఒత్తిడి, కోపం, భయం లేక మీరు అనుభూతి చెందుతున్న మరే ఇతర ప్రతికూల భావనకైనా కారణం ఒక్కటి: మీ అంతర్గత స్వభావం పట్ల మీకు జ్ఞానం లేకపోవటమే. మాట పెరిగి అవతలి వ్యక్తి కోపంతో మిమ్మల్ని దూషిస్తుంటే మీరు కోపం తెచ్చుకోకండి. మౌనంగా ఉండటం వల్ల మీ కోపాన్ని, ఎదుటివారి కోపాన్ని కూడా తగ్గించవచ్చు. ఆందోళన, కోపం, భయం, గమ్యం లేని జీవితం, సమస్య నుండి పారిపోవటం వంటి లక్షణాలు ఒక వ్యక్తి సుఖ దుఃఖాలను ప్రభావితం చేస్తాయి. నీకు నువ్వు కరెక్టే కావచ్చు. కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు చెప్పేవి కూడా నిజమని గుర్తించు. కొన్ని విషయాల్లో మీ అభిప్రాయం తప్పని ఎవరన్నా వాదిస్తే వెంటనే కోపం తెచ్చుకోక వారి వాదనలో నిజానిజాలు పరిశీలించి మీ అభిప్రాయం మార్చుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు ఆగ్రహం తెచ్చుకునే అవకాశమే ఉండదు. కోపంగా ఉన్నప్పుడు సమాధానం ఇవ్వకూడదు. సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానం చేయకూడదు. ఒత్తిడిలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. ప్రశాంతం, నవ్వు మనిషికి ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచుతాయి. కోపం మనిషి శక్తిని అరిస్తుంది. ఎదుటి వ్యక్తి మూర్ఖంగా వాదిస్తుంటే మీరు వాదించటం మొదలు పెడితే ఆవేశాలు పెరుగుతాయి. అలా కాక మీరు వాదించకుండా మౌనంగా ఉంటే వాదనలోనే కాదు, మీలో కోపంపై కూడా మీరే విజయం సాధించినట్లు. మీకు తీవ్రమైన ఆగ్రహం కలిగి ఎదుటివారిని దూషించాలనుకున్నారు. ఒక్క క్షణం ఆగి ఆ తర్వాత కలగబోయే పరిణామాలను ఊహించుకోండి. వారికి మీపై ఎటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది? వారితో మీ సంబంధం దెబ్బతింటుందా అన్న వాస్తవాన్ని గుర్తు తెచ్చుకోండి. క్రమంగా కోపం అదుపులోకి వస్తుంది. ఆగ్రహం సాధారణంగా బలహీనతతో ప్రారంభమై పశ్చాత్తాపంతో అంతమవుతుంది. నీ కోపం నీ శత్రువుకు బలం, నీ ఆలోచన నీకు బలం. కోద్రావేశాన్ని ప్రదర్శించడం అనేది మన విషం తాగుతూ ఎదుటివారు చావాలని కోరుకోవటం లాంటిది. కోపాన్ని అదుపులో పెట్టుకోవటానికి మరో మంచి మార్గం: మీ మనసులోని భావాలను కాగితంపై రాయటం ద్వారా మీలోని కోపమంతా తగ్గి మీ మనసు శాంతించి నిజానిజాలు తెలుసుకోగలుగుతారు. అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ కోపంతో ఊగిపోయే వ్యక్తులకు ఇదే సలహా ఇచ్చేవారు. మీకు లభించిన సమయాన్ని ఉపయోగించుకోవాలి తప్ప సమయం మీకోసం ఉండదు. ఏ టైంలో అయినా కృషి, పట్టుదల లేనిదే విజయం సులభం కాదు. ఎవరైతే తమకు కోపం ఎక్కువ అనే విషయం గుర్తిస్తారో వారు సగం కోపాన్ని జయించినట్లే. ఎప్పుడూ మీ మాటే చెల్లుబాటు కావాలని చూడకండి. ఆ ఆలోచన మీ అహాన్ని పెంచి పోషిస్తుంది. అదృష్టంపై ఆశ మనిషిని సోమని చేస్తుంది. కష్టంపై ఆధారపడితే గొప్పవాణ్ణి చేస్తుంది. మీ జీవితాన్ని చక్కదిద్దుకోవటం ఇతరులను క్షమించటం ద్వారానే సాధ్యం. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. అలంకరణ ఎదుటివారి కళ్ళకు అందంగా కనిపిస్తుంది. అందమైన మాట తీరు మనిషి గౌరవాన్ని, విలువను పెంచుతుంది. లైఫ్లో ఎదగాలంటే ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని స్వీకరించటం నేర్చుకోవాలి. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ కోపంలో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు.
ముందుగా మీకు వచ్చిన కోపానికి కారణాలు విశ్లేషించండి. ఎదుటివారిని భరించలేని పనుల వల్ల వచ్చిన కోపం అయితే వారితో బంధాన్ని విడవండి. ప్లానింగ్ లేకపోతే ఏవి అనుకున్నవి అనుకున్నట్లుగా ఉండవు. జీవితం గందరగోళంగా ఉంటుంది. కోపం నిప్పు వంటిది. దానిని ఇతరుల మీదకి విసరాలి అనుకునే లోపు మిమ్మల్నే కాల్చేస్తుంది. మన వద్ద లేకపోయినా ఇతరులకు పంచగలిగేది ఈ సృష్టిలో ఏమైనా ఉందంటే అది సంతోషం మాత్రమే. మీ ఆలోచనలను, ప్రవర్తనను శాసించే శక్తిని మీరే వారికి ఇస్తున్నారు. అస్తమానం వారిని తలుచుకుంటూ మీరే ద్వేషాగ్నిని మరింత ఎక్కువ చేసుకుంటూ ఉండటం వలన నష్టం మీకే. కోపం కంట్రోల్ తప్పుతుందని భావిస్తే ఒక గ్లాస్ మంచినీళ్లు తాగండి. అప్పటికీ కోపం తగ్గకపోతే కళ్ళు మూసుకొని ఓ 100 అంకెలు లెక్క పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.